మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్, దాదాపుగా 4 నుంచి 5 మార్కులు వచ్చేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పొచ్చు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశం పంపించిన 1975వ సంవత్సరం ఆర్యభట్ట అనేటువంటి శాటిలైట్ నుంచి స్టార్ట్ చేస్తే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ నెంబర్ 4 వెరీ ఇంపార్టెంట్. ఫిబ్రవరి 14, 2022 వరకు వెళ్ళినటువంటి ఈ ఉపగ్రహాలపైన వాటి యొక్క ఆర్బిట్ ఏంటి, దీంట్లో కమ్యూనికేషన్ శాటిలైట్ ఏంటి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఏంటి, ఆ శాటిలైట్ పైన పంపించేటువంటి ఇస్రో సెంటర్స్ ఏంటి, న్యూ సెంటర్స్ ఏంటి, మరి భారతదేశానికి సంబంధించిన అంతరిక్ష రంగంలోకి ఉపగ్రహాలు పంపించడానికి భారతదేశానికి ఉన్న అద్భుతమైన రాకెట్ వ్యవస్థలు ఏంటి, అందులో ఎస్ఎల్వి ఏంటి, ఏఎస్ఎల్వి ఏంటి, పిఎస్ఎల్వి అనే రాకెట్ ఏంటి, జిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్ ఏంటి, లేటెస్ట్ అప్డేటెడ్ జిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్లో వచ్చేటువంటి జిఎస్ఎల్ మార్క్ 3 అనేటువంటి రాకెట్ ద్వారా భారతదేశానికి జీశాట్ 19, జీశాట్ 29 అనే శాటిలైట్స్ని మనం ఎలా పంపిస్తున్నాం. భారతదేశ చరిత్రలో అతి బరువైన శాటిలైట్గా దేనికి గుర్తింపు పొందింది? ప్రపంచంలో అతి బరువైన శాటిలైట్ ఏంటి, ప్రపంచంలో స్మాలెస్ట్ శాటిలైట్, అతి చిన్న బరువైన శాటిలైట్ ఏంటి, మొత్తం అంతరిక్ష రంగానికి సంబంధించిన టాపిక్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా 2021-22 సంవత్సరానికి సంబంధించి ఇస్రో శాటిలైట్ సెంటర్లో కొత్త న్యూ సెంటర్స్ వచ్చినాయి. ఆ న్యూ సెంటర్స్ పైన పర్ఫెక్ట్గా అవగాహన ఉండాలి. అందులో కరెంట్ అఫైర్స్ లెవెల్లో ఒకటి హెచ్ఎస్ఎఫ్సి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, రెండవది ఎన్ఎస్ఐఎల్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఆప్షన్ 3 వెరీ ఇంపార్టెంట్ ఇస్రో ఎస్ఎస్ఏ కంట్రోల్ సెంటర్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ సెంటర్, నెంబర్ 4 ఆదిత్య L1 సపోర్ట్ సెంటర్. అండ్ కొత్తగా భారతదేశానికి ఒకే ఒక అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి స్పేస్ పోర్ట్ ఉంది, అదే సతీష్ ధావన్ స్పేస్ పోర్ట్. ప్రపంచంలో ఒకే ఒక ప్లేస్ నుంచి 79 ప్రాజెక్టులు పంపించిన అద్భుతమైన ప్లేసు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటకు సంబంధించి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా మనకు గుర్తింపు పొందింది. ఇదే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ద్వారా పంపించే శాటిలైట్ వ్యవస్థలో చాలా ఎక్కువ మొత్తంలో బర్డెన్ పడేటువంటి ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో 2022 సంవత్సరంలో భారతదేశం ఒక కొత్త స్పేస్ పోర్ట్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకూడి జిల్లాకు సంబంధించి కులశేఖరపట్నం అనేటువంటి కొత్త స్పేస్ పోర్ట్ని భారత గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. మరి ఇది రెండో స్పేస్ పోర్ట్ ఏంటి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ని ఎవరు సెర్చ్ చేశారు, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నామకరణం చేయడానికి గల కారణం ఏంటి, భారతదేశంలో కోస్టల్ ఏరియాలో తీర ప్రాంతాలనే ఈ శాటిలైట్ వ్యవస్థను ఎందుకు పెట్టాలి, అంతా కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. భారతదేశానికి అద్భుతమైన స్పేస్ టెక్నాలజీని పరిచయం చేసిన 2 గొప్ప సైంటిస్టుల గురించి మనం డిస్కషన్ చేయాలి. అందులో నెంబర్ 1 విక్రమ్ సారాభాయ్ అనే సైంటిస్ట్, వెరీ ఇంపార్టెంట్. విక్రమ్ సారాభాయ్ అనే సైంటిస్టు భారతదేశానికి అంతరిక్ష రంగ పితామహుడుగా మాట్లాడుకోవాలి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ విక్రమ్ సారాభాయ్. దీని తరువాత ఇస్రోకి 3వ అధ్యక్షత వహించినటువంటి అద్భుతమైన సైంటిస్ట్ సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్. 1920 సెప్టెంబర్ 25వ తారీఖున జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన ఈ సతీష్ ధావన్ అనేటువంటి ఈ అద్భుతమైన సైంటిస్టు భారతదేశం మొత్తం తిరుగుతూ భారతదేశంలో ఉన్న ప్రధాన భూభాగాలను అన్నిటినీ సెర్చ్ చేసి అద్భుతమైన రాకెట్ లాంచింగ్ స్టేషన్ని అనౌన్స్మెంట్ చేశాడు. ఇదే నెల్లూరు డిస్టిక్ శ్రీహరికోటకు సంబంధించి అదిగా దాని పేరుగా నామకరణం చేయడం జరిగింది. దాని పేరే ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా. అంటే భారతదేశానికి సంబంధించిన అంతరిక్ష రంగం గురించి మాట్లాడుకునే టాపిక్లో 2 అద్భుతమైన సైంటిస్టులు ఉన్నారు. ఒక ఆయన పేరే విక్రమ్ సారాభాయ్ అనేటువంటి సైంటిస్ట్. భారతదేశానికి అద్భుతమైనటువంటి స్పేస్ టెక్నాలజీని పరిచయం చేసిన ఒక గొప్ప సైంటిస్టే విక్రమ్ సారాభాయ్ అనే సైంటిస్ట్. ఇతడు భారతదేశానికి స్పేస్ టెక్నాలజీ పితామహుడుగా పిలుస్తాం, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీ. ఇతని పేరు మీద ఎక్కడ తుంబా అనేటువంటి ప్రాంతంలో కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంబా అనేటువంటి ప్రాంతంలో ఇతనికి ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానికి ఈయన పేరు పెట్టడం జరిగింది. కాబట్టి భారతదేశానికి అంతరిక్ష రంగాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి క్యాండిడేట్ విక్రమ్ సారాభాయ్ అయితే, రెండవ సైంటిస్టు సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్ట్. ఈ 2 సైంటిస్ట్ని భారతదేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష రంగానికి పితామహులుగా మనం పిలవచ్చు. మరి ఇక్కడ భారతదేశం యొక్క అణుశక్తి రంగ పితామహుడు
ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీ అని ఎవరిని పిలుస్తారు? సార్ అటామిక్ ఎనర్జీకి ఇద్దరు సైంటిస్టులు, అందులో ఒక ఆయన హోమీ జే బాబా, రెండో ఆయన రాజా రామన్న. భారతదేశానికి సంబంధించి రియాక్టర్ల ద్వారా యురేనియాన్ని న్యూట్రాన్తో తాకిచ్చి అద్భుతమైన కరెంటు తయారు చేసేటువంటి వ్యవస్థే భారత అణుశక్తి రంగంగా చెప్పాలి. ఈ భారత అణుశక్తి రంగాన్ని పరిచయం చేసినటువంటి గొప్ప సైంటిస్టు మనకు హోమీ జే బాబా, రాజా రామన్న అనే సైంటిస్టులు అయితే, ప్రపంచ అణుశక్తి పితామహుడు ఫెర్మి అనే సైంటిస్ట్. కాబట్టి ఈ ఫెర్మి అనే సైంటిస్టు ప్రపంచానికి న్యూక్లియర్ రియాక్టర్ని 1943 సంవత్సరంలో కనుక్కున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి రంగం అనేది బయటికి రావడం జరుగుతుంది. 2022 సంవత్సరం భారతదేశానికి అణుశక్తి రంగం ద్వారా 7480 మెగావాట్ల విద్యుత్ మన భారతదేశానికి అందుతుంది. ఇండియాలో ప్రజెంటు 23 అణు రియాక్టర్ల ద్వారా 7 అటామిక్ పవర్ స్టేషన్ల ద్వారా 7480 మెగావాట్ల కరెంటు అణుశక్తి రంగం ద్వారా వస్తుంది. అంటే భారత అణుశక్తి రంగ పితామహులు హోమీ జే బాబా అండ్ రాజా రామన్న అనే సైంటిస్టులు అయితే, భారత అంతరిక్ష రంగ పితామహులు విక్రమ్ సారాభాయ్ అండ్ సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్టుల పేర్లను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రపంచానికి మొట్టమొదటిసారిగా అంతరిక్ష రంగాన్ని పరిచయం చేసిన గ్రేట్ దేశం ఏంటంటే సోవియట్ యూనియన్. సార్ ప్రజెంట్ సోవియట్ యూనియన్ను అది చాలా విడిపోయిన తర్వాత రష్యాగా నామకరణం చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ప్రపంచానికి అంతరిక్ష రంగాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి దేశం సోవియట్ రష్యా. 1957 సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖున ఒక ప్రపంచంలో ఒక అద్భుతమైన దినంగా మనం చరిత్రలో నిలిచిపోయింది సార్. 1957 అక్టోబర్ 4వ తారీఖున సోవియట్ రష్యాకు సంబంధించిన సైంటిస్టులు కష్టపడి మొట్టమొదటి శాటిలైట్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రపంచం యొక్క మొట్టమొదటి అంతరిక్ష శాటిలైట్గా చెప్పాలి. దీని పేరే స్పుత్నిక్ 1 అనేటువంటి ఒక శాటిలైట్ను పంపించడం జరిగింది. ఇది ప్రపంచం యొక్క మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం. ఇది సోవియట్ రష్యాకు సంబంధించినటువంటి ఉపగ్రహంగా చెప్పాలి. కాబట్టి స్పుత్నిక్ 1 అనేది రష్యాది. ప్రపంచంలో మొట్టమొదటి ఉపగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? 1957 అక్టోబర్ 4న ఇలా ప్రవేశపెట్టడం జరిగింది. మరి రీసెంట్ స్పుత్నిక్ వి అనేది ఏంటి సార్ అన్నప్పుడు, సార్ రష్యా దేశం నుంచి తయారు చేసినటువంటి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్కు సంబంధించి కోవిడ్-19కు సంబంధించిన వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్ వి అయితే, ఇది స్పుత్నిక్ 1గా మనం నామకరణం చేయడం జరుగుతుంది. ఇలా మొట్టమొదటిసారిగా స్పేస్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. అద్భుతమైన సక్సెస్ అయింది. ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాను చూడడం స్టార్ట్ చేసినాం. అలాంటి టైంలో అదే సంవత్సరం 1957 సంవత్సరం నవంబర్ 3వ తారీఖున, అక్టోబర్ తర్వాత నెక్స్ట్ నవంబర్ 3న సోవియట్ రష్యాకు సంబంధించిన సైంటిస్టులు కష్టపడి స్పుత్నిక్ 2 అనేటువంటి రోవర్ని స్పేస్లోకి పంపించడం జరిగింది. ప్రపంచంలో ఇది 2వ ఆర్టిఫిషియల్ శాటిలైట్గా గుర్తింపు పొందింది. స్పుత్నిక్ 1 అండ్ స్పుత్నిక్ 2 అనేటువంటిది. ఈ స్పుత్నిక్ 2 అనేటువంటి ఈ రోవర్లో లైకా అనేటువంటి ఒక కుక్క పిల్లని పెట్టి సార్ అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. స్పేస్లోకి వెళ్ళిన మొట్టమొదటి జీవి పేరును గుర్తించండి. లైకా అనేటువంటి ఒక కుక్క పిల్లను పంపించడం జరిగింది. ఇక్కడ చూడండి సార్, మరి క్లోనింగ్ ద్వారా పుట్టిన తొలి జీవి పేరు డాలీ అనేటువంటి గొర్రెపిల్ల అయితే, ప్రపంచంలో క్లోనింగ్ ద్వారా పుట్టినది డాలీకి పుట్టింది బోని అయితే, ప్రపంచంలో అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి జీవి పేరు లైకా అనేటువంటి ఒక కుక్క పిల్లను పంపించడం జరిగింది. ఈ లైకా అనేటువంటి కుక్క పిల్లకి 7 రోజులకు సరిపడా ఆహార పదార్థాన్ని ఆ రోవర్లో పెట్టేసి, ఆ శాటిలైట్ స్పేస్ షిప్లో పెట్టేసి, దానికి ఆక్సిజన్ పెట్టేసి పంపించారు. చూద్దాం స్పేస్లోకి పర్ఫెక్ట్గా బతుకుతుందా లేదా అనేటువంటి ఆలోచనతోనే పంపించారు. అలా పంపించిన తర్వాత అక్కడ పోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత అది డల్ కావడం జరుగుతున్నది. ఎందుకంటే జీరో గ్రావిటీ కాబట్టి అలా డల్ అయి 7 గంటల తర్వాత చనిపోయింది. అంటే ప్రపంచంలో అంతరిక్షంలో గాలి, నీరు, వాతావరణం ఎలాంటి యానకం లేనటువంటి ప్రదేశాన్నే స్పేస్ అంటాం. దీన్నే శూన్యం అని పిలుస్తాం. దీన్నే మనం వ్యాక్యూమ్గా పిలుస్తాం. అంతరిక్షంలో గాలి, నీరు, వాతావరణం ఉండదు కాబట్టి దాన్ని తట్టుకోలేక, ఆ వెదర్ని తట్టుకోలేక 7 గంటల తర్వాత చనిపోయింది. 7 రోజులకు సరిపడా ఆహార పదార్థాన్ని పెట్టి పంపిస్తే 7 డేస్ తర్వాత చనిపోయింది. కాబట్టి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అంటే మానవులు కూడా బతకొచ్చు, 7 గంటలు బతికిందంటే మానవులు కూడా బతకొచ్చు అనేటువంటి ఆలోచన వచ్చి 1961 సంవత్సరం చాలా ఇంపార్టెంట్ ఇయర్గా గుర్తుపెట్టుకోవాలి. 1961 ఏప్రిల్ 12వ తారీఖున
ప్రపంచ చరిత్రను మార్చినటువంటి మొట్టమొదటి ఈ డేట్గా గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 12వ తారీఖున అంతరిక్షంలోకి రష్యా దేశానికి సంబంధించిన ఒక గ్రేట్ సైంటిస్ట్ను పంపించడం జరిగింది. అతని పేరే యూరీ గగారియన్ అనేటువంటి సైంటిస్ట్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవ జాతికి సంబంధించిన క్యాండిడేట్ యూరీ గగారియన్. యూరీ గగారియన్ అనేటువంటి సైంటిస్టు అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడుగా సోవియట్ రష్యాకు సంబంధించిన సైంటిస్ట్గా రికార్డు సృష్టించడం జరిగింది. మరి ఇక్కడ కనుక ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే ఏప్రిల్ 12వ తారీఖున మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళినాం కాబట్టి ఈ ఏప్రిల్ 12వ తారీఖున అందరూ గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖున ఇంటర్నేషనల్ స్పేస్ డేగా మనం జరుపుకుంటున్నాం. ప్రపంచ అంతరిక్ష దినోత్సవం అని ఏ రోజున జరుపుకుంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖున ప్రపంచ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే యూరీ గగారియన్ అనేటువంటి రష్యా దేశానికి సంబంధించిన సైంటిస్టు అంతరిక్షంలోకి వెళ్ళిన అదే రోజున కాబట్టి ఆ రోజున మనం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా సార్ మనం భారతదేశానికి టెక్నాలజీ డే అని ఏ డేట్న జరుపుకుంటారు? 1974 మే 18వ తారీఖున శ్రీమతి ఇందిరాగాంధీ రాజస్థాన్ స్టేట్లోని పోఖ్రాన్ టెస్ట్ చేసింది. అక్కడ భారతదేశానికి కూడా అణుబాంబుల కెపాసిటీ ఉండాలనే ఉద్దేశంతో రాజారామన్న అధ్యక్షత మొదటిసారిగా చేసింది. వాస్తవంగా అది ఫెయిల్యూర్గా చెప్పొచ్చు. అదే రికార్డును 1998వ సంవత్సరానికి రాగానే ఏబీ వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి, ఏపీజే అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా రెండోసారి పోఖ్రాన్ 2 అణు పరీక్షలు చేయడం జరిగింది. 1998 సార్ మే 11వ తారీఖున ఒకరోజు గ్యాప్, మే 11వ తారీఖున సెట్ చేయగానే పోఖ్రాన్ టెస్ట్ చేయగానే అద్భుతమైన అణుబాంబుల కెపాసిటీ ఇండియాకు వచ్చింది ఏపీజే అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో. కాబట్టి మే 11వ తారీఖున భారతదేశానికి అణుబాంబుల కెపాసిటీ వచ్చింది కాబట్టి మే 11వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఇండియన్ టెక్నాలజీ డేగా జరుపుకుంటాం. ఎందుకంటే సార్ భారతదేశం యొక్క టెక్నాలజీ డే మే 11వ తారీఖున జరుపుకోవడానికి గల కారణాన్ని గుర్తించండి. చాలాసార్లు అడిగినటువంటి బిట్గా చెప్పొచ్చు. భారతదేశానికి అణుబాంబుల కెపాసిటీ వచ్చిన రోజు ఆ రోజు కాబట్టి దాని గుర్తుగా ఇండియన్ టెక్నాలజీ డేగా జరుపుకుంటాం. అదేవిధంగా ఏప్రిల్ 12వ తారీఖున ఇంటర్నేషనల్ స్పేస్ డేగా మనము సార్ ఏప్రిల్ 12వ తారీఖున చేసుకుంటాం. మరి ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఏ అమెరికా అయిన అగ్రరాజ్యం అంతరిక్ష రంగంలోకి రాలేదు, జపాన్ అనేటువంటి దేశం రాలేదు, ప్రపంచాన్ని షేక్ చేసిన జర్మనీ కూడా స్పేస్లోకి రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా సోవియట్ రష్యాకు సంబంధించిన సైంటిస్టులు అంతరిక్షం పైన ఒక అవగాహన పెంచుకున్నారు. అదే టైంలో భారతదేశం కూడా రష్యా ఫ్రెండ్షిప్ ద్వారా భారతదేశానికి కూడా అంతరిక్ష రంగం అనేది మనకు ఉండాలనే ఉద్దేశంతో భారతదేశానికి కూడా ఈ అంతరిక్ష రంగం అనేది ఉండాలని చెప్పి విక్రమ్ సారాభాయ్ అండ్ సతీష్ ధావన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు భారతదేశానికి ఒక అంతరిక్ష రంగాన్ని మనం కూడా రష్యా దేశ సహకారంతో పరిచయం చేయాలనే ఉద్దేశంతో భారతదేశానికి మొట్టమొదటిసారిగా వీళ్ళిద్దరి అధ్యక్షతన నెహ్రూ హయాంలో, చాలా ఇంపార్టెంట్ సార్ ఇది, జవహర్లాల్ నెహ్రూ హయాంలో ఒక అంతరిక్ష రంగానికి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన ఒక అద్భుతమైన సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ సార్. రష్యా దేశ సహకారంతో రష్యా టెక్నాలజీ ఆధారంగా మనం కూడా ఫ్యూచర్లో 140 కోట్ల ఈ ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభాకు సంబంధించి ఇంత పెద్ద 140-130 కోట్ల జనాభాకి ఫ్యూచర్లో మనం అద్భుతమైన స్పేస్ టెక్నాలజీని అందించాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశానికి కూడా ఈ అంతరిక్ష రంగంలో ఒక సంస్థ ఉండాలని జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన విక్రమ్ సారాభాయ్ అండ్ సతీష్ ధావన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల ఆధ్వర్యంలో ఒక గ్రేట్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ పేరే చాలా ఇంపార్టెంట్ సార్, ఇండియన్ నేషనల్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి బిట్గా చెప్పొచ్చు. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి
ఒక అద్భుతమైనటువంటి సంస్థను భారతదేశానికి సంబంధించినటువంటి సైంటిస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ చాలామంది అడిగినటువంటి క్వశ్చన్, భారతదేశం యొక్క మొట్టమొదటి స్పేస్ సంస్థ పేరును గుర్తించండి. అందరు గుడ్డిగా ఇస్రో అనే దాన్ని టిక్ చేసుకుని వస్తున్నారు, కానీ ఇస్రో అనేది రాంగ్ ఆన్సర్. భారతదేశ చరిత్రలో అంతరిక్ష రంగం పైన ఏర్పాటు చేసిన మొట్టమొదటి సంస్థ పేరే ఈ సంస్థగా గుర్తింపు పొందింది. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ. సార్ ఇక్కడ దీనికి అబ్రివేషన్ చూడండి, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్, ఓకేనా, స్పేస్ రీసెర్చ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్కాప్సర్ అనేటువంటి సంస్థ, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి సంస్థను 1962 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంతరిక్ష రంగంలో ఒక అద్భుతమైన సంస్థను ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో స్పేస్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సంస్థ. ఇస్రో అనేటువంటి సంస్థ కాదు. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత రూపాంతరం చెంది లాస్ట్కు దాని హయాంలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఇస్రో అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇండియాలో ఇది మొట్టమొదటి సంస్థ. 1962 సంవత్సరంలో మనం కూడా మెల్లగా అంతరిక్ష రంగంలోకి ఎంటర్ అయ్యేటువంటి టైంగా రానే వచ్చేసింది. అంటే 1961 సంవత్సరం యూరీ గగారియన్ స్పేస్లోకి పోయిన నెక్స్ట్ ఇయర్ 1962 సంవత్సరంలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ 1963 సంవత్సరం, చాలా ఇంపార్టెంట్ డేట్గా గుర్తుపెట్టుకోవాలి. 1963 సంవత్సరం విక్రమ్ సారాభాయ్ అండ్ సతీష్ ధావన్ అనే సైంటిస్టులు భారతదేశం మొత్తం సైకిల్ వేసుకొని తిరిగి, ఎందుకంటే భారతదేశానికి అంతరిక్షంలోకి శాటిలైట్లు పంపించాలంటే ఒక అద్భుతమైన ప్లేస్ ఉండాలి అని చెప్పి పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ వేసి భారతదేశం మొత్తం తిరిగి భారతదేశానికి కింద ఉండేటువంటి ప్రాంతం కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంబా అనేటువంటి ప్రాంతం అయితేనే పర్ఫెక్ట్ అనేటువంటి ఆధ్వర్యంలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1963 సంవత్సరంలో ఏర్పాటు చేసిందిగా మనం గుర్తింపు పొందింది సార్. కాబట్టి భారతదేశ చరిత్రలో విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ అనేటువంటి సైంటిస్టులు ఇండియా మొత్తం తిరిగి సార్ తుంబా, త్రివేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంబా అనేటువంటి ప్రాంతం అయితేనే భారతదేశానికి అంతరిక్ష రంగానికి సంబంధించిన పర్ఫెక్ట్ రాకెట్లను పంపించేటువంటి ప్లేస్ అని చెప్పి ఏరి కోరి ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎందుకు సార్ అంటే అంతరిక్ష రంగంలో ఏ రాకెట్ ప్రయాణం చేయాలన్నా కూడా ఫస్ట్ మెయిన్ ఆప్షన్ ఏంటంటే తీరరేఖ ప్రాంతంలో ఉండాలి, పక్కన సముద్రం అనేది ఉండాలి. ఎందుకంటే ఒక రాకెట్ను కనుక వెళ్ళిపోతుంటే రాకెట్లో పిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్లో ప్రధాన భాగాలు 4 దశలు ఉంటాయి, జిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్లో 3 దశలు ఉంటాయి. పోతుంటే ఒక్కొక్క దశ ఊడి సముద్రంలో పడేటట్టు ఫిక్స్ చేస్తుంటారు. అంటే భారతదేశ వ్యవస్థలో ఏ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అయినా తీర ప్రాంతంలో ఉండాలి అనేది ఒక కాషన్. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే రాకెట్ కనుక దాని కింద మండించినప్పుడు ఘన పదార్థం అనే దాన్ని పోస్తారు, పెట్రోలియం, డీజిల్ అనే దాన్ని పోయారు. ఎందుకంటే దాదాపుగా 35,000 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి ఒక ఉపగ్రహాన్ని అక్కడ ప్రవేశపెట్టి రావాలి అంటే రాకెట్కి అంత ప్లేసే లేదు, అంత పోసే ఫ్యూయల్ కూడా అక్కడ లేదు. ఒక ఘన పదార్థాన్ని పోస్తారు, దాని పేరే HTPB అనేటువంటి దాన్ని పోస్తారు. హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటేన్ అనే దాన్ని పోసి దాన్ని మండించి వెళ్తూ ఉంటుంది. సరే ఇక్కడ రాకెట్ వెళ్తుంటే లాస్ట్ దశలో ఏముంటాయి, దాదాపుగా ఉపగ్రహాలను ప్రవేశపెడతాం. ఇక్కడ లాస్ట్ దిశలో ఉపగ్రహాలను, ఇవి 4 దశలలో ఇక్కడ ఉపగ్రహాలు పెడతాం. సరే ఇది భారతదేశంలో పిఎస్ఎల్వి అనేటువంటి రాకెట్ 294 టన్నుల బరువు ఉంటుంది. పిఎస్ఎల్వి ఎక్సెల్ అనే సిరీసు 320 టన్నుల బరువు ఉంటుంది. 320 టన్నుల బరువు ప్లస్ శాటిలైట్స్. రీసెంట్గా 104 ఉపగ్రహాలు పంపించినాం మనం. ఈ 104 ఉపగ్రహాల బరువు ప్లస్ రాకెట్ బరువు పోతుంటే భూమి యొక్క గ్రావిటీ పనిచేస్తుంటుంది, గురుత్వాకర్షణ బలం. అలా పోతుంటే భూమి యొక్క గ్రావిటీ ఫోర్స్ వల్ల అది జారిచ్చి కింద పడే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఇలా వెళ్ళి ఇది ఒకటేసారి బ్లాస్ట్ అయ్యి ఇది మొత్తం నిప్పులు చిమ్ముతూ ఇది జారిచ్చి పక్కనున్న బంగాళాఖాతంలో పడుతుంది. మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా కొంచెం హైట్ పోగానే భూమి యొక్క గ్రావిటీ ఫోర్స్ను తట్టుకొని ఉండాలి అంటే ఇక్కడైతేనే బాగుంటుంది. నెక్స్ట్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతమే తుంబా అనేటువంటి ప్రాంతం.
ఎందుకంటే సార్ మనం గ్రావిటీ కనుక గురుత్వాకర్షణ ప్రభావం భూమి నుంచి పైకి పోతుంటే జీ వాల్యూ తగ్గుతుంది, భూమి నుంచి లోతుకు పోతుంటే జీ వాల్యూ తగ్గుతుంది. భూ ధ్రువాల వద్ద జీ వాల్యూ గరిష్టంగా ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద జీ వాల్యూ కనిష్టంగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద స్మాల్ జీ కనిష్టంగా ఉంటుంది, అంటే ఈక్వటర్కు దగ్గరగా ఉంటే సార్ గ్రావిటీ అనేది గురుత్వాకర్షణ బలం తక్కువగా ఉంటుంది కాబట్టి రాకెట్ ఫ్రీగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఏరి కోరి క్యాలిక్యులేషన్ వేసి తుంబా అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా 1963 సంవత్సరంలో విక్రమ్ సారాభాయ్ అధ్యక్షతన మొట్టమొదటిసారిగా ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడా సార్ అంటే తుంబా అనేటువంటి ప్రాంతంలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ తుంబాలో ఏర్పాటు చేసిన దానికే ఒక అద్భుతమైన పేరు పెట్టడం జరిగింది. దీనికే తుంబా ఈక్వటోరియల్ సార్ లాంచింగ్ స్టేషన్గా నామకరణం చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. TERLS తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్. ఇది భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇండియాలో ఏర్పాటు చేసిన అంతరిక్ష రంగానికి సంబంధించిన మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్గా ఇది గుర్తింపు పొందింది సార్. చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి. ఇండియాలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్గా దీన్ని నామకరణం చేయడం జరిగింది. మరి ఇక్కడ బాగానే ఉంది సార్. ఈ ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్కి ఒక కొత్త పేరుతో నామకరణం చేయడం జరిగింది. ఆ నామకరణం చాలా ఇంపార్టెంట్ సార్. నైక్ అపాచీ సౌండింగ్ రాకెట్ స్టేషన్గా దీనికి పేరు పెట్టడం జరిగింది. భారతదేశ చరిత్రలో తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్కి 2 పేర్లతో నామకరణం చేయడం జరిగింది. ఒకటి తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్, ఇండియాలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఇండియాలో అతిపెద్ద రాకెట్ లాంచింగ్ స్టేషన్ అన్న ఇదే సార్ లార్జెస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతిపెద్ద రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇదే తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్. ప్రజెంట్ దీన్ని పక్క పెట్టేసినాం సార్. కేరళలో ఫ్లౌట్స్ చాలా బాగుంటాయి. మరి చాలా అక్కడ గాలి వీచేటువంటి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. సముద్రం చుట్టూ కూడా ఇటు హిందూ మహాసముద్రం పక్కన బంగాళాఖాతం, ఇటు అరేబియా ఓషన్ నుంచి వచ్చేటువంటి గాలుల వల్ల శాటిలైట్ వ్యవస్థకి కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి దీన్ని మొత్తం క్యాన్సిల్ చేసి ప్రజెంటు భారతదేశంలో అద్భుతమైన 2 రాకెట్స్ ఉంటాయి. వీటిని వర్క్ ఆర్స్ ఆఫ్ ఇస్రో, భారతదేశం యొక్క ఇస్రోకి మంచి గుర్రాలని PSLV, GSLV అనే రాకెట్లను పిలుస్తాం. ఈ రాకెట్లకు ఇప్పుడు అక్కడ తయారు చేస్తున్నారు, ఇక్కడ నుంచి శాటిలైట్లను పంపించట్లేదు. భారతదేశంలో అద్భుతమైన రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏదన్నా ఉన్నది అంటే ప్రపంచ చరిత్రలో ఒకే ప్లేస్ నుంచి 79 ప్రాజెక్టులు పంపించిన అద్భుతమైన ప్లేసు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. దీనికి మరొక పేరే షార్గా పిలుస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. దాని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్కి ఇంకొక పేరు ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. నైక్ అపాచీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. నైక్ అపాచీ సౌండింగ్ రాకెట్ స్టేషన్, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. సౌండింగ్ రాకెట్ స్టేషన్గా దీనికి మరొక నామకరణం చేయడం జరిగింది. కాబట్టి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్కి 2 పేర్లతో పిలవడం జరుగుతుంది. అదొకటి తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ ఆర్ నైక్ అపాచీ సౌండింగ్ రాకెట్ స్టేషన్. రీసెంట్ 2022 అంటే 21వ సంవత్సరం UPSCలో అడిగినటువంటి బిట్ ఇదే సార్. తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్కి మొదట ఏ పేరుతో నామకరణం చేయడం జరిగింది? ఆన్సర్ నైక్ అపాచీ సౌండింగ్ రాకెట్ స్టేషన్గా నామకరణం చేయడం జరిగింది. ఇది ఇండియాలో 1963 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కాలానుగుణంగా మొట్టమొదటిసారిగా ప్రతి డిపార్ట్మెంట్లో మెల్లగా ఒక్కొక్క దాన్ని డిసైడ్ చేసుకుంటూ వస్తుంది భారత గవర్నమెంట్. అలాంటి టైంలో 1969 సంవత్సరం చాలా ఇంపార్టెంట్ సార్. 1969 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున భారతదేశ వ్యవస్థలో ఇవన్నీ కలిపి ఒకే సంస్థ కిందికి తీసుకురావాలనే ఉద్దేశంతో 1969 ఆగస్టు 15న కరెక్ట్ ఇండిపెండెన్స్ డేన ఒక అద్భుతమైన ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీని పేరే ఇస్రోగా నామకరణం చేయడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భారతదేశం యొక్క అంతరిక్ష రంగ సంస్థకు
ప్రజెంట్ ఏ పేరుతో నామకరణం చేయడం జరుగుతుంది? దీనికి ఇస్రో అనేటువంటి పేరుతో నామకరణం చేయడం జరుగుతుంది. ఇస్రో సార్ కరెక్ట్ ఇండిపెండెన్స్ డే 1969లో సార్ ఇక్కడ చూడండి, ఇస్రో మీన్స్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతదేశం యొక్క అంతరిక్ష రంగ సంస్థకు పెట్టిన పేరే ఈ పేరుగా నామకరణం చేయడం జరిగింది. కాబట్టి భారతదేశం యొక్క అంతరిక్ష రంగ సంస్థ అయిన ఇస్రోని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే భారతదేశంలో నైక్ అపాచీ అని, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని అన్ని సంస్థలను కలిపి ఒకే ఒక అద్భుతమైన సంస్థ కిందికి తీసుకురావడం జరిగింది. అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే భారతదేశం యొక్క మొట్టమొదటి అంతరిక్ష సంస్థను కాలానుగుణంగా ఆగస్టు 15, 1969 సంవత్సరంలో దానికి పేరుతో ప్రజెంట్ పిలవడం జరుగుతుంది. 2022 సంవత్సరం వరకు అదే పేరుతోని నామకరణం చేయడం జరుగుతుంది. అంటే భారతదేశం యొక్క అంతరిక్ష సంస్థ అనగానే మనందరికీ గుర్తుపెట్టుకోవాలి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ. చాలాసార్లు అడిగినటువంటి బిట్ సార్, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అనేటువంటిది. హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇస్రోకు సంబంధించిన దాదాపు 90% ప్రధాన కార్యాలయాలు అన్నీ కూడా బెంగళూరులో ఉన్నాయి సార్. బెంగళూరు వెరీ 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 ఇంపార్టెంట్ సార్. బెంగళూరులో ఉండేటువంటిదిగా మనం చెప్పచ్చు. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు. ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిందిగా చెప్పాలి సార్. కర్ణాటక రాష్ట్రం అనగానే మీకు రీసెంట్గా ఒకటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సంబంధించిన ఒక డేట్ గుర్తు రావాలి. 107వ సైన్స్ కాంగ్రెస్ సమావేశం 2020 సంవత్సరంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫ్ బెంగళూరులో రీసెంట్గా జరిగింది. గుర్తుపెట్టుకోండి. 2021లో కోవిడ్ సీజన్ వల్ల, పాండమిక్ సిచ్యువేషన్ వల్ల 2022కు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. 2022ది థర్డ్ వేవ్ వల్ల 2023కు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే రీసెంట్గా 107th సైన్స్ కాంగ్రెస్ సమ్మిట్ ఎక్కడ సార్? మనకు మెయిన్ బెంగళూరులో కూడా జరిగింది. ఇప్పుడు ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం కూడా మనం బెంగళూరుగానే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సార్ నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి అద్భుతమైన ఒక స్లోగన్ కూడా మనం రీసెంట్గా టాపిక్లో డిస్కషన్ చేసాం. ఇన్నోవేట్, పేటెంట్, ప్రొడ్యూస్ అండ్ ప్రాస్పర్. వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పాలి. ఫ్యూచర్ ఇండియా ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ 106 అయితే, రూరల్ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ 107th సైన్స్ కాంగ్రెస్ సమ్మిట్ యొక్క థీమ్గా మనం డిస్కషన్ చేసాం. నెక్స్ట్ 2023 జనవరి 3 నుంచి జనవరి 7 వరకు జరగాల్సినటువంటి 108వ సైన్స్ కాంగ్రెస్ సమావేశం సార్ పూణేలో జరుగుతుంది. సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో జరగబోతున్న 108th సైన్స్ కాంగ్రెస్ సమ్మిట్ సార్. సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. మహిళా సాధికారితతో సుస్థిర అభివృద్ధి అనేటువంటి ఒక టాపిక్ని మనం తీసుకోవడం జరిగింది. అది అద్భుతం. ఎందుకంటే భారతదేశంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్లో మొత్తం మెంబర్షిప్ తీసుకున్న మెంబర్స్ కనుక చూస్తే, సభ్యత్వం తీసుకున్న వాళ్ళే 30,000 మందిగా సైంటిస్టులు సార్. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా చెప్తాం. దీని హెడ్ క్వార్టర్ బెంగళూరు. నెక్స్ట్ మరి ప్రజెంట్ ఇస్రో చైర్పర్సన్ ఎవరు సార్? గత 1 month బ్యాక్ వరకు కె శివన్ ఉండే, ఇప్పుడు ఎస్ సోమనాథ్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఎస్ సోమనాథ్ అనేటువంటి ఈ క్యాండిడేటు ప్రజెంట్ ఇస్రో చైర్పర్సన్గా ఉన్నాడు సార్. ఇతని అధ్యక్షతనే నెక్స్ట్ మనకు గగన్యాన్ ప్రాజెక్టు పోతుంది. ఇతని అధ్యక్షతనే చంద్రయాన్ 3 ప్రాజెక్టు పోతుంది. ఇతని అధ్యక్షతనే ఆదిత్య L1 అనేటువంటి శాటిలైట్ కూడా పోతున్నది. 2022 సంవత్సరంలో అద్భుతమైన 8 ప్రాజెక్టులకి అధ్యక్షత వహించేటువంటి క్యాండిడేట్ కె సోమనాథ్గా చెప్పాలి. 1969 ఆగస్టు 15వ తారీఖున బెంగళూరు హెడ్ క్వార్టర్గా అంతరిక్ష రంగంలో ఏర్పాటు చేసిన ఒక సంస్థ పేరే ఇస్రో. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఈ ఇస్రో అంతా కూడా మనము మొత్తం కూడా ఏ శాటిలైట్ పంపించాలన్నా కూడా దీని ఆధ్వర్యంలో పోతున్నాయి. ఇది బాగుంది సార్. మరి ఇక్కడ ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోయించేటువంటి సార్ గ్రేట్ అమెరికా, USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళ యొక్క అంతరిక్ష సంస్థకు ఏ పేరుతో నామకరణం చేయడం జరిగింది? వాళ్ళకే నాసాగా నామకరణం చేయడం జరిగింది సార్. అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, భారతదేశం యొక్క అంతరిక్ష సంస్థ పేరు ఇస్రో అయితే ప్రపంచానికి పెద్దన్న
సార్ మెయిన్ ఇంపార్టెంట్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించినటువంటి అంతరిక్ష సంస్థ పేరే నాసాగా నామకరణం చేయడం జరిగింది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి నామకరణం సార్. ఇది 1958 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున ఏర్పాటు చేసిన ఇది ప్రపంచ అంతరిక్ష సంస్థ పేరే నాసాగా గుర్తింపు పొందింది. ఇక్కడ భారతదేశానికి సంబంధించింది కనుక ఒకసారి మీరు ఆలోచిస్తే మన భారతదేశానికి సంబంధించినటువంటి సంస్థ పేరు ఇస్రోగా నామకరణం చేస్తే మరి ఇక్కడ చూడండి 1969 అనగానే ఇండియాలో చాలా ఇంపార్టెంట్ డేట్స్ గుర్తు రావాలి. 1969 ఇస్రోను ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇయర్. నెక్స్ట్ 1969 భారతదేశం యొక్క అంతరిక్ష రంగ సంస్థలో అణుశక్తి రంగంలో తారాపూర్ అనేటువంటి ప్రాంతంలో మొదటి అటామిక్ పవర్ స్టేషన్ని 1969లో ఏర్పాటు చేసినాం. 1969వ సంవత్సరం అనగానే సార్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం కూడా 1969గానే గుర్తుపెట్టుకోవాలి. 1969 ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం స్టార్ట్ అయింది కూడా 1969నే గుర్తించుకోవాలి. 1969 అనగానే చంద్రునిపైకి తొలిసారిగా అడుగుపెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి క్యాండిడేట్ 1969 అనేటువంటిదే గుర్తుపెట్టుకోవాలి. 1969 అనగానే ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జాతీయం చెందించింది కూడా 1969. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి బిట్ 1969. 1969 ఆగస్టు 15వ తారీఖున భారతదేశం యొక్క అంతరిక్ష రంగం యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది, ఇలా ఇస్రో అనేటువంటి సంస్థను. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 1972వ సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీని భారత గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. సార్ దీన్ని డిఓఎస్ అంటాం, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. 1972వ సంవత్సరంలో భారతదేశానికి సంబంధించిన అంతరిక్ష విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అన్నీ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 1986లో, ఓకేనా, 1986లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. సార్ 1993లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. సార్ 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. 1954లో. కాబట్టి ప్రతిదీ కూడా డిపార్ట్మెంట్కు సంబంధించి చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి. మరి నెక్స్ట్ కనుక భారతదేశానికి సంబంధించిన భారతీయ ఉపగ్రహాలు పంపించడానికి మనకున్న అద్భుతమైన సంస్థ పేరే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ. మరి భారతదేశం పంపించే విదేశీ ఉపగ్రహాలు దీన్నే వాణిజ్య ఉపగ్రహాలుగా పిలుస్తాం. వాణిజ్య ఉపగ్రహాలు పంపించడానికి భారతదేశానికి ఉన్న సంస్థ పేరును గుర్తించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశానికి సంబంధించిన కమర్షియల్ శాటిలైట్స్ అండ్ మార్కెటింగ్ శాటిలైట్స్. మన దేశ ఉపగ్రహాలంటేనో మనమే పంపిస్తాం, మరి వేరే వాళ్ళు వచ్చి మన దేశ సహాయంతో కనుక పంపించాలంటే వీటిని కమర్షియల్ శాటిలైట్స్ అంటాం లేదా మార్కెటింగ్ శాటిలైట్స్. భారతదేశానికి సంబంధించిన వాణిజ్య విభాగం భారతదేశం తరపున అంతరిక్షంలోకి శాటిలైట్ను పంపించడానికి, భారతదేశానికి సంబంధించిన అంతరిక్షంలోకి శాటిలైట్ పంపించడానికి భారతదేశానికి సంబంధించినటువంటి గొప్ప సంస్థ పేరుగా మనం చెప్పాలి. ఈ గొప్ప సంస్థ పేరే భారతదేశానికి సంబంధించినటువంటి ఈ గొప్ప సంస్థానికి సంబంధించినటువంటి ఈ అద్భుతమైన వాణిజ్య కేంద్రంగా చెప్పాలి. దీని పేరే ఏసీఎల్ అనేటువంటి పేరుతో నామకరణం చేయడం జరిగింది. ఏసీఎల్ యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ భారతదేశం యొక్క మొట్టమొదటి వాణిజ్య విభాగం కమర్షియల్ శాటిలైట్ను పంపించడానికి ఇదేగా చెప్పాలి. సార్ దీన్ని ఏసీఎల్ యాంత్రిక్స్, వెరీ 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 ఇంపార్టెంట్ సార్, యాంత్రిక్స్ కార్పొరేషన్, యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది భారతదేశానికి సంబంధించిన విదేశీ ఉపగ్రహాలు పంపించడానికి భారతదేశానికి ఉన్న ఒక అద్భుతమైన సంస్థ ఇస్రో ఏర్పాటు చేసింది. అంటే చూడండి, ఇండియన్ శాటిలైట్ పంపించడానికి ఇస్రో ఉంటే విదేశీ శాటిలైట్ మన దేశ సహకారంతో పంపించడానికి ఉండేది యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్. మరి యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సార్? దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఇది కూడా బెంగళూరులోనే ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి బిట్. బెంగళూరు కర్ణాటక రాష్ట్రం యొక్క రాజధాని అయిన బెంగళూరుకు సంబంధించిన వాటిలలో యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఉంది. ఇది భారతదేశం యొక్క
విదేశీ ఉపగ్రహాలు పంపించడానికి భారతదేశానికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సంస్థగా చెప్పాలి. మరి ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం. మరి ఇండియాలో యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా వెళ్ళిన మొట్టమొదటి శాటిలైట్ అంటే భారతదేశం పంపించిన తొలి విదేశీ ఉపగ్రహం పేరేంటిది సార్? సార్ విదేశీ ఉపగ్రహం మీన్స్ సార్ కమర్షియల్ శాటిలైట్ పేరేంటిది సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, టబ్ షాట్ అనేది భారతదేశం పంపించిన తొలి విదేశీ ఉపగ్రహంగా చెప్పాలి. దీని పేరు టబ్ షాట్ అనేటువంటి ఉపగ్రహం. నా మాట చూడండి, భారతదేశం పంపించిన ఇప్పటి వరకు 468 ఉపగ్రహాలు మొత్తం ఇండియా పంపించింది సార్. ఈ 468 ఉపగ్రహాల్లో విదేశీ ఉపగ్రహాలు ఎంత సార్ అంటే 342. ఓకేనా, 342 విదేశీ ఉపగ్రహాలు అయితే ఇండియన్ శాటిలైట్ సార్ 128 శాటిలైట్ సార్, 126 శాటిలైట్, 126, 342 మొత్తం టోటల్గా చూస్తే 465, దీంట్లో 342, నెక్స్ట్ 126, ఒక్కసారి చూడండి 468. ఇక్కడ భారతదేశం ఇప్పటి వరకు పంపించిన టోటల్ శాటిలైట్స్ ఎంత? 468 శాటిలైట్ని ఇండియా మొత్తం ఇప్పటివరకు పంపించినటువంటి శాటిలైట్స్గా చెప్పాలి. ఇది మొత్తం మన భారతదేశం పంపించిన టోటల్ శాటిలైట్. ఇందులో విదేశీ శాటిలైట్స్ ఎన్నిసార్ అంటే విదేశీ కమర్షియల్ శాటిలైట్స్ ఎన్నిసార్ అంటే 342 శాటిలైట్స్. మరి ఇండియన్ శాటిలైట్స్ ఎన్నిసార్ అంటే ఇప్పటివరకు భారతదేశానికి సంబంధించిన శాటిలైట్స్ ఎన్నిసార్ అంటే సరే ఇండియన్ శాటిలైట్స్ కనుక చూస్తే టోటల్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే భారతదేశానికి సంబంధించినటువంటి శాటిలైట్ వ్యవస్థలో చాలాసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి బిట్టు భారతదేశం యొక్క శాటిలైట్స్ జస్ట్ 126 శాటిలైట్స్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మొత్తం 126 శాటిలైట్స్ మాత్రమే మన ఇండియన్ శాటిలైట్స్గా చెప్పాలి. విదేశీ శాటిలైట్స్ 342, టోటల్ 468 శాటిలైట్స్. అందులో మొట్టమొదటి విదేశీ ఉపగ్రహం కనుక చూసినట్టయితే జర్మనీ దేశానికి సంబంధించిన టబ్ షాట్ అనేటువంటి ఉపగ్రహం సార్. ఇది ఇండియా పంపించిన మొట్టమొదటి శాటిలైట్గా గుర్తింపు పొందింది. ఇది ఏ దేశాంది అనేటువంటి క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగినటువంటి బిట్గా చెప్పొచ్చు. భారతదేశం పంపించిన తొలి విదేశీ ఉపగ్రహం పేరే సార్ జర్మనీ దేశానికి సంబంధించిన జర్మనీ దేశానికి సంబంధించిన తొలి విదేశీ ఉపగ్రహంగా చెప్పాలి. దాని పేరు టబ్ షాట్గా చెప్పాలి. మరి భారతదేశం పంపించిన రెండవ విదేశీ ఉపగ్రహం పేరు డాష్, ఆన్సర్ కిట్ షాట్ అనేటువంటి శాటిలైట్గా చెప్పాలి. ఈ కిట్ షాట్ అనే శాటిలైట్ సౌత్ కొరియా సార్, దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి శాటిలైట్స్. కాబట్టి భారతదేశ చరిత్రలో అంతరిక్షంలోకి మనం అడుగుపెట్టినటువంటి పరిస్థితిలో రష్యా దేశ సహకారంతో 1969 ఇస్రో అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత 1972వ సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీని సార్ మనం అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమైంది 1993వ సంవత్సరం సార్ 1993లో మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క వాణిజ్య శాటిలైట్ను పంపించడానికి యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది సార్ 1993-94లో. అప్పుడు యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంది. దీని ద్వారా చేసే వర్క్ ఏంటిది సార్ అంటే సార్ విదేశీ ఉపగ్రహాలు పంపించడానికి ఉపయోగించేటువంటి వాణిజ్య విభాగంగా చెప్పొచ్చు. మరి ఇక్కడ బాగానే ఉంది సార్. భారతదేశం పంపించేటువంటి వాణిజ్య ఉపగ్రహాలు పంపించడానికి యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది. మరి ఇదే యాంత్రిక్స్ కార్పొరేషన్ అనేటువంటి లిమిటెడ్ ప్లేస్లో 2019వ సంవత్సరంలో ఒక కొత్త దాన్ని హెడ్ క్వార్టర్ను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. దాని పేరే NSIL. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. NSIL అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చూడండి వాణిజ్య విభాగం యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దాని యొక్క పొజిషన్లో 2019వ సంవత్సరం భారత పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేసిన మొట్టమొదటి సంస్థ పేరే NSILగా చెప్పాలి. ఈ NSIL సార్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి సంస్థను మన భారతదేశం ఏర్పాటు చేసిన 2019వ సంవత్సరంలో కొత్త విదేశీ వాణిజ్య విభాగంగా చెప్పాలి. అంటే యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ దాని
ప్లేస్లో భారత పార్లమెంటు చట్టం ద్వారా ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. NSIL, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, భారతదేశం యొక్క కొత్త వాణిజ్య విభాగం సార్. దీంతో ఏం చేస్తారు, విదేశీ ఉపగ్రహాలు పంపిస్తారు, ప్లస్ ఇక్కడ ఏం చేస్తారు, PSLV అనేటువంటి రాకెట్లను మరియు GSLV అనేటువంటి రాకెట్లను, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటి రాకెట్లను మరియు SSLV అనేటువంటి రాకెట్లను, ఫ్యూచర్లో నానో శాటిలైట్ పంపించడానికి ఒక కొత్త రాకెట్ను తయారు చేయబోతున్నాం. SSLV అనే రాకెట్, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటి ఒక వెహికల్, PSLV అనేటువంటి రాకెట్లను తయారు చేయడానికి ఇది యూజ్ అవుతుందని చెప్పి 2013 సంవత్సరం కంపెనీ చట్టం సార్, వెరీ 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 ఇంపార్టెంట్ సార్, కంపెనీ చట్టం, ఓకేనా, కంపెనీ చట్టం 2013 సంవత్సరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భారత పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి గొప్ప సంస్థ పేరే NSIL. ఈ NSIL ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి శాటిలైట్ను రీసెంట్గా పంపించడం జరిగింది సార్. NSIL ద్వారా వెళ్ళిన మొట్టమొదటి శాటిలైట్ ఫిబ్రవరి 28, 2021 సంవత్సరంలో ఒక అద్భుతమైన శాటిలైట్ను పంపించడం జరిగింది. దీని ద్వారా 19 శాటిలైట్ పంపించడం జరిగింది సార్. ఈ 19 శాటిలైట్లో ఒకటి భారత్ అండ్ బ్రెజిల్ సార్, ఇండియా అండ్ బ్రెజిల్కు సంబంధించి, ఓకేనా, వీళ్ళిద్దరి దేశ సహకారంతో ఒక అద్భుతమైన శాటిలైట్ను పంపించడం జరిగింది. దాని పేరే అమెజానియా 1 అనేటువంటి శాటిలైట్. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ అమెజానియా 1 శాటిలైట్ ఎక్కడిది సార్ అంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, దీన్నే లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అంట. ఈ ప్రపంచానికి మంచి 40% ఆక్సిజన్ ఇచ్చేటువంటి అద్భుతమైన రెయిన్ ఫారెస్ట్ సార్. ఇక్కడ బ్రెజిల్ అండ్ బొలీవియా అనేటువంటి 2 దేశాల సరిహద్దుల్లో ప్రపంచానికి 40% ఆక్సిజన్ ఇచ్చేటువంటి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ 2019 సంవత్సరం కారు చిచ్చు ప్రమాదంలో 45 రోజులు ఏకదాటిగా మండుతూనే ఉన్నది. అప్పుడు ఇంటర్నేషనల్ సంబంధించిన అందరు వచ్చేసి అక్కడ కారు చిచ్చిని 45 రోజులలో దాన్ని ఆర్పివేసడం జరిగింది. ఆర్పివేసిన తర్వాత చూస్తే సార్ జస్ట్ 45 డేస్లో 100 కోట్ల జీవులు చనిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రపంచానికి 40% ఆక్సిజన్ ఇచ్చేటువంటి అమెజాన్ రెయిన్ ఫారెస్టే సరే డిఫారెస్టేషన్ జరిగింది. కారు చిచ్చు ప్రమాదం వల్ల అటవీ నిర్మూలన జరిగింది. అది ఎంత మేర వరకు అటవీ నిర్మూలన జరిగిందో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో భారత్ బ్రెజిల్ కలిపి రీసెంట్గా పంపించినటువంటి శాటిలైట్ అమెజానియా 1. దీంట్లో 19 శాటిలైట్లో బ్రెజిల్ ఒక్కటిది సార్. అమెరికాకు సంబంధించిన 13 నానో శాటిలైట్స్, ఇండియాకి సంబంధించిన 5 శాటిలైట్స్ సార్. ఈ ఇండియన్ శాటిలైట్ ఇస్రో స్టార్ట్ చేసింది కాదు, భారతదేశంలో NITకి సంబంధించిన స్టూడెంట్స్, అందులో ఒకటి ఏంటి స్పేస్ కిడ్స్ అనే శాటిలైట్, యూనిటీ శాట్ అనేటువంటి శాటిలైట్, నెక్స్ట్ సతీష్ ధావన్ శాటిలైట్, నెక్స్ట్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భగవద్గీతను పంపించడం జరిగింది. రీసెంట్గా DRDO వాళ్ళు తయారు చేసిన సింధు నేత్ర అనే శాటిలైట్ను పంపించడం జరిగింది. కాబట్టి భారతదేశ చరిత్రలో రీసెంట్గా విదేశీ శాటిలైట్ను పంపించడానికి భారత గవర్నమెంట్ 2019 సంవత్సరంలో ఇస్రో ఒక వాణిజ్య విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరే NSILగా చెప్పాలి. ఇవంతా కూడా మనం టాపిక్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశానికి సంబంధించి సార్ 1962 సంవత్సరం ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, 1963 సార్ నైక్ అపాచీ సౌండింగ్ రాకెట్ స్టేషన్, 1969 ఇస్రో, 1972 డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, 1994 యాంథ్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, 2019 సంవత్సరం NSIL. కాబట్టి భారతదేశం సోవియట్ రష్యాను ఆధారంగా చేసుకొని భారతదేశానికి సంబంధించి అంతరిక్ష రంగంలో మనం కూడా కాలు పెట్టడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా 1984 సంవత్సరంలో భారతదేశానికి సంబంధించిన ఒక గ్రేట్ పైలట్ని, రాకేష్ శర్మ అనేటువంటి పైలట్ని రష్యా దేశ సహకారంతో అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఇతడు భారతదేశం తరపున అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి పైలట్గా గుర్తింపు పొందాడు. అతని పేరే రాకేష్ శర్మ అనేటువంటి ఒక పైలట్ సార్, నాట్ సైంటిస్ట్. కాబట్టి ఇంతవరకు వాస్తవంగా భారతదేశం తరపున అంతరిక్షంలోకి ఇంతవరకు ఎవరు అడుగుపెట్టలేదు. కాబట్టి భారతదేశం తరపున ఒక 3 వ్యక్తుల్ని మన ప్లేస్ నుంచి మన టెక్నాలజీ ఆధారంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో
2022 సంవత్సరంలో భారతదేశం పంపించేటువంటి గొప్ప ప్రాజెక్టే గగన్యాన్-1 అనేటువంటి ప్రాజెక్ట్. దీన్నే గగన్యాన్గా నామకరణం చేశాం. కాబట్టి భారతదేశం తరపున ఇంతవరకు ఎవరు స్పేస్లోకి వెళ్ళలేదు. రాకేష్ శర్మ వెళ్ళింది కదా సార్. రాకేష్ శర్మ అనేటువంటి క్యాండిడేట్ రష్యా దేశ సహకారంతో, ఓకేనా సార్, రాస్కాస్మోస్ రష్యా దేశ సహకారంతో వెళ్ళినటువంటి రష్యన్ టెక్నాలజీ, రష్యా భూభాగం నుంచి పోయినటువంటి ఈయన క్యాండిడేట్గా చెప్పొచ్చు. ఇతడు సార్ ఇందిరాగాంధీ హయాంలో ఇతన్ని పంపించడం జరిగింది. కాబట్టి ఇతడు భారతీయ శాస్త్రవేత్త కాదు. కాబట్టి 2022 సంవత్సరంలో గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఒక 3 వ్యక్తులను స్పేస్లోకి పంపించేటువంటి ప్రోగ్రాం ఈ ఆగస్టు నెలలో జరగబోతుంది. కాబట్టి ఇదే గగన్యాన్ ప్రాజెక్టుకు సంబంధించిందిగా చెప్పాలి. కాబట్టి భారతదేశం రష్యా అనేటువంటి దేశం 1957 సంవత్సరంలో అంతరిక్షంలో రంగంలోకి అడుగు పెడితే మన భారతదేశం మెల్లగా స్టార్ట్ అయ్యి మొట్టమొదటిసారిగా 1975 సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖున భారతీయ మొట్టమొదటి ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. దాని పేరే ఆర్యభట్ట అనేటువంటి శాటిలైట్. కాబట్టి ఇండియా అంతరిక్షంలోకి అడుగుపెట్టింది 1975 అయితే రష్యా 1957లో అడుగుపెట్టింది, అమెరికా 1958లో అడుగుపెట్టింది. మరి మనకంటే 18 సంవత్సరాల ముందు అడుగుపెట్టినా కూడా భారతదేశం ఒకే ఒకసారి 104 శాటిలైట్ని ఒకే సింగిల్ అటెంప్ట్లో స్పేస్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. రష్యా 2013 సంవత్సరం, అమెరికా 2014 సంవత్సరం ఒక 29 శాటిలైట్లు, 37 శాటిలైట్లు వాళ్ళు పంపిస్తే ఒకే ఒకసారి భారతదేశానికి సంబంధించిన ఇస్రోలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ సైంటిస్ట్ అయిన లలితాంబిక అనేటువంటి మేడం అధ్యక్షతన ఒకేసారి 104 ఉపగ్రహాలు పంపించినటువంటి చరిత్ర మన భారతదేశానికి ఉంది. ప్రపంచ రికార్డును బ్రేక్ చేసినటువంటి అద్భుతమైన దేశం మన ఇస్రోకి సంబంధించిందిగా చెప్పాలి. గ్రూప్ 4 ఉద్యోగం మీ లక్ష్యమా? మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తూ S&S పబ్లికేషన్స్ వారు అగ్రగణ్యులైన ఫ్యాకల్టీలచే నూతన వరవడితో 100% ఆన్లైన్ క్లాసులతో పాటుగా మరెన్నో ప్రత్యేకతలతో అందరికీ అందుబాటులో అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి S&S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822.